తెలుగు ప్రేక్షకులు నమస్తే. డాకు మహారాజ్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. రిలీజ్ ట్రైలర్ ఈరోజు డల్లాస్లో రిలీజ్ చేయడం జరిగింది. డల్లాస్లో ఈవెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేశారు యూనిట్. అయితే బాలయ్య మాట్లాడిన స్పీచ్కి అక్కడ డల్లాస్ ఆడిటోరియం దద్దరిల్లిందనుకోవచ్చు. ఈ ట్రైలర్ మొట్టమొదటిగా అక్కడ ప్లే చేశారు. డాకు మహారాజు 2 నిమిషాల 43 సెకండ్లు ఉంది ట్రైలరు. ఈ ట్రైలర్లో మొత్తం రిలీజ్కు ముందుకు వచ్చింది కాబట్టి స్టోరీ చెప్పే ప్రయత్నం అయితే బాబీ చేశాడు. గతంలో మనం చూసాము ఇండస్ట్రీ హిట్ గెలిచినటువంటి బాలకృష్ణ సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అదే పందాలో స్టోరీని స్క్రీన్ ప్లేని ప్లాన్ చేసినట్టు మనకి తెలుస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్లో సాదాసీదాగా కనిపించినటువంటి వ్యక్తి తనకు ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్లో వైల్డ్గా బిహేవ్ చేసినటువంటి క్యారెక్టరు. ఇది మనం సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి దగ్గర నుంచి కూడా అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అదే పందాలో ఇది స్క్రీన్ ప్లే ఉంటుంది, అదే పందాలో రివీల్ చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి బాలకృష్ణ గారి సినిమాకి ఈ చెందినటువంటి ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఈ ట్రైలర్లో హై వోల్టేజ్ కంటెంట్ని అయితే నింపారు. స్టైలిష్ మేకింగ్ ఉంది. బాబీ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకి స్టైలిష్ మేకింగ్ అయితే ఉంది. జయలలితకు పనిచేసినటువంటి కెమెరామెన్ పనిచేశారు. జయలలిత చూసాము ఎంత స్టైలిష్గా ఉంటుందో ఫిల్ము. అదే తరహాలో ఈ ఫిల్మ్ కూడా ఉండబోతుందని మనకి అయితే ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఒక యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక పాప క్యారెక్టర్ ఉంది. ఆ పాప క్యారెక్టర్ చుట్టూ కూడా ఈ సినిమా తిరుగుతుందని చెప్పేసి ఫస్ట్ హాఫ్ కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో 3 వేరియేషన్స్, 3 తరహా పేర్లతో బాలకృష్ణ పిలుస్తున్నారు. ఒకళ్ళు డాకు మహారాజు అంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి సీతారామరాజు అంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి రాజు అని చెప్పి పిలుస్తుంటారు. ఇట్లా వేరియేషన్స్ ఉన్నటువంటి ట్రావెలింగ్ ఈ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. మనం చూసాము గతంలో కూడా బాలకృష్ణ గారి సినిమాలంటే యాక్షన్ ప్లస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే పందాలో ఆయన కనిపిస్తున్నారు. ఆయన లుక్ ఒకటైతే స్పెషల్గా డిజైన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. మనం సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ గారు గెటప్ ఒకటి ఏదైతే ఉంటుందో ఆ గెటప్ను పోలిన గెటప్ దీంట్లో ఉంది. కాకపోతే ఈ గెటప్కి ఇన్స్పిరేషన్ ఆదిత్య 3 సెక్షన్లో నుంచి తీసుకున్నామని చెప్పేసి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ చెప్పడం జరిగింది. బట్ ఏది చూసుకున్నప్పటికి కూడా ఆ 40 నిమిషాల ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో డాకు గెటప్లో ఉన్న ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా ఉంటుందని చెప్పేసి యూనిట్ చెప్తున్నారు. సో ఫ్యాన్స్కి అయితే సంక్రాంతికి సంబంధించినటువంటి డాకు మహారాజు ఒక సెలబ్రేషన్ ఇవ్వబోతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టున్నారు. ఇది 2వ హ్యాట్రిక్ పునాది అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ లైనప్ చూసుకున్నట్టయితే అఖండ 2తో వస్తున్నారు. అది సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా ఉంది. సో బాలకృష్ణ గారు రైజ్ కెరియర్లో ఎప్పుడూ చూడనటువంటి హైట్స్ చూస్తున్నారు. వరుస హిట్లతో ఆయన దూసుకుపోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సంబరపడుతున్నారు. అది కాకుండా ఈ సంవత్సరం 50 సంవత్సరాలు హీరోగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ గారు ఒక ఫుల్ ఫామ్లో ఉన్నారు. అలానే అన్స్టాపబుల్తో ఆయన కెరీర్ అయితే అన్స్టాపబుల్గా దూసుకుపోతుంది. ఈయన ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. ఈ జనరేషన్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలివారు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ట్రీట్లా అయితే ఈ సినిమా రాబోతుంది. బట్ 10వ తారీఖున గేమ్ చేంజర్ రాబోతుంది. 12వ తారీఖు డాకు మహారాజ్ రాబోతుంది. 14వ తారీఖు సంక్రాంతికి వస్తున్న సినిమా రాబోతుంది. ఈ 3 సినిమాలు అయితే పోటాపోటీగా రావడం జరుగుతుంది. బట్ 3 సినిమాలకి మంచి స్పేస్ ఉంటుంది. కలెక్షన్స్ అయితే రాబడతాయని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నారు. సో డాకు మహారాజ్ ట్రయల్ అయితే సినిమా పైన అంచనాలను అయితే మరి కాస్త పెంచిందని చెప్పుకోవాలి. తమన్ బీజిఎం అయితే యాజ్ యూజువల్ బాలకృష్ణ సినిమాలు వచ్చినాయి అంటే పూనినట్టుగా ఆయన మ్యూజిక్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా చెప్పుకుంటారు. సో ట్రయల్ అయితే ప్రామిసింగ్గా ఉంది. చూద్దాం 12వ తారీఖు డాకు మహారాజు థియేటర్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ.